వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ ఇంకా జీడిపప్పుతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మిక్సీ జార్లో ధనియాలు, లవంగాలు, ఎలైచి, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి ముక్కలు వేసి బాగా పేస్ట్ చేసుకొని ఒక 4 మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒకటి హాఫ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి జీడిపప్పు ఆయిల్లోనే వేయించానండి, ఇంకా నెయ్యి ఎందుకని. అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇలా టమాటా ఇందులో స్మాష్ చేసేసాను. స్మాష్ చేసేసి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చాక టమాటా అందులో వేసుకొని అటు ఇటు కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నాక మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఇందాక మసాలా పేస్ట్ చేసాం కదా, అది అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చిన వాసన రాకుండా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఆయిల్ బయటకు వస్తుంది. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని అది బాగా మిక్స్ చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసేయాలి. అందులో వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెడితే ఇలా వాటర్ వస్తుందండి. చూడండి ఎలా ఉడుకుతుందో, ఆ వాటర్కే ఉడికిపోతుంది అన్నమాట. ఇది 80% బాయిల్ అయిపోయాయి మష్రూమ్. ఇందులో వేయించుకున్నాం కదా, ఆ జీడిపప్పు ఇందులో వేసానమాట. చూడండి ఇలా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి తీసేసాను. ఇదిగోండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రైలా చేసేసుకుంటే, ఫ్రై అంటే మరీ ఫ్రై అవసరం లేదు, కొంచెం వాటరీగానే ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది. కొంచెం దగ్గరగా గ్రేవీలా వచ్చేలా చేసుకొని, కొత్తిమీర నా దగ్గర లేదండి, కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మష్రూమ్